హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టెంపుల్స్లో పెట్టే ప్రసాదం పులిహోర ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ పులిహోర చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని కొంచెం చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండులో ఉండే ఈనెలు విత్తనాలు తీసేసి కొంచెం నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి. 2-3 సార్లు చింతపండును బాగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట తర్వాత ఇలా చింతపండు బాగా మెత్తగా నానుతుంది. ఇలా నానబెట్టుకున్న చింతపండుని వాటర్ లేకుండా చింతపండు వరకు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకుంటే ఇలా మెత్తటి చింతపండు గుజ్జు తయారవుతుంది. దీన్ని ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళల్లో వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నీళ్ళల్లో బాగా అంతా కలిసిపోయేటట్టు చింతపండు గుజ్జుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు తపకలు అలాంటి ఏమన్నా విత్తనాలు ఉంటే అన్నీ తీసేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ చింతపండు పులుసు కొంచెం దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఈ పులుసు ఉడికేలోపు మరోవైపు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపగుండ్లు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగేలోపు చింతపండు పులుసు కూడా ఒకసారి కలుపుకొని ఇలా ఆయిల్ అంతా పైకి తేలి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కూడా అన్నీ బాగా వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మెత్తటి పొడి చేసుకోవాలి. మనం వేయించుకున్న పప్పులన్నీ ఇలా మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే బండిలో పులిహోరకు పోపు పెట్టుకోవడం కోసం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకొని పోపు దినుసులు వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు, కొంచెం పల్లీలు వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. పప్పులన్నీ కొంచెం వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేగనివ్వండి. హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న అన్నం తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా చేసుకోవాలి. ఈ అన్నంలో మనం ఇందాక ఉడికించుకున్న చింతపండు పులుసు వేసుకొని అన్నం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. పులిహోర చేసుకునేందుకు రైస్ని కొంచెం పొడి పొడిగా ఉడికించుకోండి. మరీ మెత్తగా ఉడికించుకుంటే ఇలా కలిపేటప్పటికి మరీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం పప్పులన్నీ మిక్సీ వేసుకున్న పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ పొడంతా అన్నంలో కలిసిన తర్వాత మనం తయారు చేసుకున్న పోపుని కూడా ఇందులో వేసుకొని అంతా బాగా అన్నంలో కలిసేలా కలుపుకోవాలి. అన్నం మెత్తబడకుండా పోపు అంతా కూడా అన్నంకి పట్టేలా కలుపుకోవాలి. ఈ పద్ధతిలో పులిహోర చేశారంటే అచ్చం గుళ్ళల్లో పెట్టే ప్రసాదం పులిహోర రుచి వస్తుంది.
నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.